హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక చక్కని చిట్కాతో మీ ముందుకొచ్చిన మీరు ఎన్నడూ వినని చిట్కా. అదేంటంటే, మనము ఇంట్లో గుడ్లు ఉడకబెడతాము వండుకోవడానికి, తినడానికి, ఏదైనా కానీ గుడ్లు ఉడకబెట్టిన నీళ్లను పడేస్తున్నారా? మరి వాటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా ఉపయోగించుకోవాలనేది మీకు తెలుసా? మరి అయితే తెలుసుకోండి. గుడ్లు ఉడకబెట్టిన తర్వాత ఆ నీటిని నిజానికి ఆ నీటిని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అందులో కూడా పోషకాలు ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్లతో ఉపయోగాలు ఏంటంటే, ఉడకబెట్టిన గుడ్లు తినటం ఎంతోమందికి అలవాటు. గుడ్లను ఉడకబెట్టిన తర్వాత ఆ నీటిని సింకులో పోసేస్తూ ఉంటాం. కానీ నిజానికి గుడ్లు ఉడకబెట్టిన నీరు ఎంతో శక్తివంతమైనది. గుడ్లలో పోషకాల మాదిరిగానే గుడ్లు ఉడకబెట్టిన నీళ్ళలో కూడా శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. గుడ్ల పెంకులు, గుడ్డు తెల సొన్న నుండి కొన్ని పోషకాలు బయటకు వచ్చి నీటిలో కలిసిపోతాయి. చాలామంది గమనించవచ్చు ఇది. సామాన్యంగా అప్పుడప్పుడు గుడ్లు పగులుతూ ఉంటాయి. అప్పుడు కూడా మనకు అందులో నుంచి బయటకు వచ్చేస్తుంది. ముఖ్యంగా కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, భాస్వరము, ఇనుము వంటివి ఇందులో ఉంటాయి. కాబట్టి గుడ్లు ఉడకబెట్టిన నీటిని పడేయకుండా తిరిగి ఉపయోగించవచ్చు. అయితే ఎలా? మరి గుడ్లు ఉడకబెట్టిన నీటిని చల్లార్చి ఇంట్లో ఉన్న మొక్కలకు వేయండి. మొక్కలకు సరైన స్థాయిలో పోషకాలు అందుతాయి. మొక్కలు ఎదగడానికి పొటాషియం అవసరం. గుడ్లు ఉడకబెట్టిన నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. అయితే మొక్కల కోసం మీరు మీ మొక్కలకు సాధారణ నీళ్లు పోసే కన్నా మామూలుగా గుడ్లు ఉడికించినప్పుడు గుడ్లు ఉడకబెట్టిన నీళ్లు పోయడం వల్ల ఆ నేల కూడా సారవంతం అవుతుంది. మొక్కలు త్వరగా పెరగడానికి సహాయపడతాయి. నీటిలో ఉండే కాల్షియం మొక్కల మూలాలు నుండి అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మెగ్నీషియం క్లోరోఫిల్ ఉత్పత్తిని పెంచుతుంది. మీ మొక్క పచ్చగా ఎదగడం మీరు గమనిస్తుంటారు. అయితే ఇంకో చిట్కా ఏంటంటే, జుట్టు అందానికి గుడ్లు ఉడకబెట్టిన నీటిని పడేయకుండా మీ జుట్టుకు ఉపయోగించవచ్చు. ఆ నీటిలో ఖనిజాలు పటిష్టంగా ఉంటాయి. ఆ నీటితో జుట్టును శుభ్రపరచుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి. చుండ్రు కూడా తగ్గే అవకాశం ఉంది. వెంట్రుకలు మెరిసేలా ఆరోగ్యకరంగా ఎదుగుతాయి. జుట్టుకు మెరుపునివ్వడానికి కూడా గుడ్డు ఉడికించిన నీళ్లను ఉపయోగించవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే, గ్రీజు వదిలించుకోవచ్చు. మరి ఎలా? గుడ్లు ఉడికించిన నీటిలో ఆల్కలైన్ స్వభావం ఉంటుంది. కాబట్టి గ్రీజు, దుమ్ము, ధూళి వంటి వాటిని శుభ్రం చేయటంలో ఇది సహాయపడుతుంది. వంటగది ప్లాట్ఫారం, స్టవ్లు శుభ్రం చేసేందుకు ఈ గుడ్డు నీటిని ఉపయోగించవచ్చు. డిష్ వాషర్లో, వాషింగ్ మిషన్లలో కూడా ఈ గుడ్డు నీటిని ఉపయోగించవచ్చు. రసాయనిక క్లీనర్ల కన్నా ఈ గుడ్డు ఉడికించిన నీరు ఉపయోగపడుతుంది. మరి ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేస్తున్నప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం అవడానికి గుడ్డు నీటిని ఉపయోగించవచ్చు. ఈ నీటిలో ఉండే ఖనిజాలు పనిచేస్తాయి. సేంద్రియ పదార్థాలను త్వరగా విచ్ఛిన్నమయ్యేలా చేస్తాయి. కాబట్టి గుడ్డు నీటిని కంపోస్ట్ బిన్లో వేయడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదల కూడా అధికంగా ఉంటుంది. కంపోస్ట్ కూడా అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీన్ని మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. ఉడికించిన గుడ్లనే కాక మనము ఆమ్లెట్ వేసుకునేందుకు పగలగొట్టిన గుడ్లను కూడా మనము చెట్లకు వేసుకోవచ్చు. అయితే మీకు వింతగా కనిపిస్తుంది, చిరాగ్గా కనిపిస్తుంది, ఎవరైనా చూస్తే అనుకున్నప్పుడు గుడ్ల పొచ్చులను మొత్తం ఎండబెట్టి వాటిని మెత్తటి పౌడర్గా చేసి అప్పుడు చెట్లకు కూడా వినియోగించవచ్చు. గుడ్ల వాటర్నే కాకుండా ఇలా గుడ్డు పొలుసులను కూడా మనం వాడుకోవచ్చు. చాలా విధాల మొక్కలకు చాలా బలమైన విషయం ఇది. ఈ వీడియోలో మీకు నేను తెలియజేయాలనుకున్న ముఖ్యమైన ఉద్దేశం, మొక్కల కోసం మన ఇంటిలో ఉన్న వస్తువులతోనే కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. గుడ్లతో ఎదుగుదలకు సహకరించవచ్చు. మరి ఈ వీడియో నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి గుడ్లు ఉడికించినప్పుడు వాటర్ని అస్సలు వృధా చేయకండి. ఏ మొక్కలకు పోసినా ఆ మొక్కల ఎదుగుదలకు చక్కటి పరిష్కారం అవుతుంది. మరి
మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయాలి. మరి థ్యాంక్ యూ అండి. ఈ కొత్త విషయాన్ని మీకు తెలియజేస్తున్నందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. మరి థ్యాంక్ యూ సో మచ్.